భారతీయ సమాజ శాస్త్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. భారత సామాజిక నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు. ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఎవ్రీ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ రావడం చాలా ముఖ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ఎవ్రీ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవ్రీ మార్క్ మనకు చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. రిపీట్ అగైన్. ఒక పురుషుడు తన అవసరాలు, కోరికలు తీర్చుకోవడానికి ఒక స్త్రీ సరిపోతుందని నమ్మే సిద్ధాంతాన్ని ఏమంటారు? ఏకపత్ని సిద్ధాంతం అంటారు. ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అను గ్రంథాన్ని రాసినవారు వెస్టర్న్ మార్క్. చార్లెస్ డార్విన్, జూకర్ మన్, మలెనోస్కీలు బలపరిచిన సిద్ధాంతం ఏది? ఏకపత్ని సిద్ధాంతం. సిద్ధాంతం వివరణకు సంబంధించి స్వైర వివాహ సిద్ధాంతం నియంత్రణ లేని లైంగిక ప్రక్రియలు. పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం పురుషాధిక్యత కారణం. మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతం తల్లి వహించే బాధ్యత ఆధారంగా. మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతం అనేది తల్లి వహించే బాధ్యత ఆధారంగా. పరిణామ సిద్ధాంతం పరిణామ క్రమం ఆధారంగా. సిద్ధాంతాలు వివరణ. కుటుంబం యొక్క ముఖ్యమైన లక్షణాలను వివరించిన సొసైటీ గ్రంథాన్ని రచించినవారు ఆర్ఎం మెకైవర్. యువత నిదస్రాల అనునది నాగా, ముండా, ఓరాన్, గోండులలో విద్యాబుద్ధులు నేర్పించే కేంద్రం. తెగలు యువత నిద్రాశాలలు. అంగామి నాగా కిచుకి, హో ముండా గటియోరి, బోటియా దమ్ కురియా, మరియా గోండ్ రంగ్ బంగ్. పుస్తకం రచయిత ది ఫ్యామిలీ, బర్జెస్ అండ్ రాక్, సోషల్ స్ట్రక్చర్ జీపీ మార్డాక్, ఇండియా విలేజ్ ఎంసి దూబే, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా కేఎం కపాడియా. తెగ పేరు, యువత నిద్రశాల పేరు. ముండా హో గిటియోరా, ఓర్వన్ దన్ కురియా, గోండ్ గోటుల్, బోటియా రంగాంగ్, అంగామి నాగా కిచుకి, ఓనాగా అరుచి, కొన్యాక్ నాగా బన్ యో బాలురో బాలికలు, మెమీలు ఇకుచి ఇలోయించి బాలికలు, ట్రోబ్రియాండ్ బుక్ మొత్తాలు. అన్నీ కరెక్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. సరైన వాక్యం గుర్తించండి. వివాహం, సంతానం, పిల్లల సంరక్షణ అనేది దైహిక విధులు. సామాజిక విధులు అనేది సామాజిక బాధ్యతల నిర్వహణ. శ్రమ విభజన, ఆస్తి వారసత్వ సంక్రమణ అనేది ఆర్థిక విధులను సూచిస్తుంది. బ్రెజిల్లోని అపినియా అనే సమాజంలో స్త్రీ సంతానం అంతా మాతృవంశానుక్రమంతోనూ, పురుష సంతానం అంతా పితృక్రమంతోనూ గుర్తిస్తారు. ఏ పద్ధతిలో వివాహానంతరం భార్యాభర్తలు భర్త గృహంలోని కాపురం చేసే కుటుంబానికి ప్రతిస్థానిక కుటుంబం ఉదాహరణంగా ఏ తెగలను గుర్తించారు? వెరీ ఇంపార్టెంట్. ఓరాన్ హో. వివాహ అనంతరం భర్త తన మేనమామ ఇంటికి పోయి నివాసం ఏర్పరచుకునే నివాస కుటుంబాలను ఏమంటారు? మాతుల స్థానిక కుటుంబం. వివాహ అనంతరం భార్యాభర్తలిద్దరూ ఏ ఒక్కరింటికి వెళ్లకుండా వారికి ఇష్టం వచ్చిన చోట కాపురం పెట్టే చెంచులు కుటుంబాలను ఏమంటారు? నూతన స్థానిక కుటుంబం. స్వామిక సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తులను ఎవరెవరని పిలుస్తారు? మెక్లెనన్, మోర్గన్, జెంగ్స్. ఈ కింది వాటిలో ఎవరి ప్రకారం మాతృస్వామిక కుటుంబ సమాజ ఆవిర్భావానికి దారితీయును? జంగ్స్.
భార్యాభర్తలు వారి అవివాహిత సంతానం కుటుంబం సభ్యులైతే దానిని ప్రాథమిక కుటుంబం అని. అయితే ఇది ఈ క్రింది వానిలో ఏ తెగలలో కనిపిస్తుంది? బీర్ హర్ చెంచు, జువాంగ్ గోండు, గోండు సవరలు, బీర్ హర్ సవరలు. 10 సంవత్సరాల వయసున్న బాలురు తమ ఇంటి నుండి వెళ్ళి మేనమామ గృహంలో స్థిరపడి ఇంటిని ఆస్తిని వారసత్వ సంక్రమంగా పొంది మేనమామ కూతురుని వివాహం చేసుకుంటారు. అయితే ఈ రకమైన మాతుల స్థానిక విస్తృత కుటుంబం ఏ సమాజంలో ఉంది? ఏ సమాజంలో ఉంది? హైదా. తోడాలు టిబెట్లోని కొన్ని సమాజాలు, తియ్యన్ అనే సమాజం, కాసా అనే తెగలలో కనిపించే కుటుంబం ఏది? బహుభర్తృత్వ కుటుంబం. ఈ కింది వానిలో కాసా కుటుంబం యొక్క సరైన వివరణ గుర్తించండి. కాసా కుటుంబం పెద్దను సయానా అంటారు, సయానా భార్యను సయాని అంటారు. ఈ సమాజంలో అధిక సంతానాన్ని ఇష్టపడతారు. ఈ స్త్రీలకు ద్వంద్వ ప్రమాణ నైతిక ప్రవర్తన ఉంటుంది. కాసా కుటుంబంలోని స్త్రీలను పుట్టింట్లో ఉన్నప్పుడే ఏమని పిలుస్తారు? ద్వంతి. కాసా కుటుంబంలో స్త్రీలను అత్తారింట్లో ఉన్నప్పుడు ఏమని పిలుస్తారు? ర్యాంతి. 3-4 తరాలకు చెందిన వ్యక్తులతో కూడిన విషమ స్తరీయ కుటుంబమే ఉమ్మడి కుటుంబం అంటారని ఎవరు పేర్కొన్నారు? ఐరావతి కార్యే. దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో ఏ కుటుంబ నిర్మాణం దృఢంగా ఉంది? సమిష్టి ఉమ్మడి కుటుంబం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. వివాహ వ్యవస్థలో మార్పులు తెచ్చిన చట్టాలు: సతీ సహగమనం నిరోధక చట్టం 1829, హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856, బాల్య వివాహ నిరోధక చట్టం 1929. ప్రస్తుతం ఉన్నత వర్గాలలో సమిష్టి కుటుంబం, నిమ్న మధ్య తరగతి వర్గాలలో ప్రాథమిక కుటుంబాలు ఉన్నాయని ఎవరు పేర్కొన్నారు? టీకే ఉమెన్. ఒక వ్యక్తి పుట్టుకతోనే తన తండ్రి వంశానికి చెందిన పూర్వీకుల ఆస్తిలో సహభాగస్వామి అవుతాడు. తండ్రి జీవించి ఉండగానే కొడుకు ఆస్తి పంపకాన్ని కోరవచ్చు. అయితే ఇది ఏ సాంప్రదాయంలో కనిపిస్తుంది? మితాక్షర సంప్రదాయం. తండ్రి జీవించినంత కాలం కొడుకు ఆస్తి పంపకం చేయమని అడిగే వీల్లేదని మరియు అస్సాం, బెంగాల్లో అధికారికంగా కనబడే సాంప్రదాయం ఇది. డయాబాగ సంప్రదాయం. సరికానిది. కుటుంబం విశ్వజనీనమైనది. కుటుంబం అన్నది సంస్థ, సమితి రెండు కూడా. కేంద్రక కుటుంబానికి గల మరొక పేరు వైవాహిక కుటుంబం. సమిష్టి కుటుంబం అనైక్యతను పొంది ప్రాథమిక కుటుంబాలుగా విడిపోతుందని తెలిపినది విచ్ఛిన్నవాదం. ఈ కింది వాణిలో నాయర్ కుటుంబం కేరళ గూర్చి సరైన అంశాన్ని గుర్తించండి. ఇది మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబంను తారావాడ్ అంటారు. ఈ కుటుంబం పెద్దను కర్ణవన్ అంటారు. వీరి సమాజంలో పితృత్వంకు గుర్తింపు లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.